వన్ ఆఫ్ మై ఫాలోవర్ అడిగారనమాట. సార్, డెలివరీ అయిన తర్వాత బేబీస్కి నెక్ హోల్డింగ్ ఏ ఏజ్కి వస్తుందని అడిగారనమాట. యూజువల్గా డెలివరీ అయిన తర్వాత 3 to 4 months ఆఫ్ ఏజ్ కల్లా హెడ్ కంట్రోల్ అనేది కంప్లీట్గా రావాలన్నమాట. లేదంటే పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వాలి. 5 months కల్లా రోల్ ఓవర్ ఒక పక్క నుంచి ఒక పక్కకి దొర్లుతారనమాట. 6 monthsకి సిట్స్ విత్ సపోర్ట్, తన సపోర్ట్ తీసుకొని 2 చేతులు ముందర పెట్టి 6 months కల్లా కూర్చోగలరు. ఇన్ కేస్ 8 months కల్లా సపోర్ట్తో కూర్చోలేదంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ 8th monthలో వితౌట్ సపోర్ట్, ఎటువంటి సపోర్ట్ లేకుండా కూర్చోగలరు అనమాట అవ్వాలి. అండ్ 9th monthకి విత్ సపోర్ట్ నిలబడగలరు అనమాట. ఏదైనా కుర్చీ కానీ చైర్ కానీ పట్టుకొని, టేబుల్ పట్టుకొని నిలబడగలరు 9th month కల్లా. అండ్ 11th month కల్లా పాకగలరు అనమాట. సో 14 months కల్లా పాకలేదంటే పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ 12th monthలో వితౌట్ సపోర్ట్ నిలబడగలరు, కానీ పడిపోతుంటారు 12th monthలో. అండ్ 15th month కల్లా ఎటువంటి సపోర్ట్ లేకుండా నడవగలరు అనమాట. అండ్ 18 months కల్లా నడవలేదంటే పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ 18th monthలో పరిగెత్తగలరు అనమాట, రన్ చేయగలరు. అండ్ 2 years కల్లా స్టెప్స్ ఎక్కగలరు అనమాట. ఒక స్టెప్ మీద 2 కాళ్ళు పెట్టి ఎక్కగలరు అనమాట. అండ్ 3 years కల్లా ట్రైసైకిల్, 3 చక్రాలు ఉంటాయి కదా, సైకిల్ని నడపగలరు అనమాట. అండ్ 4 year కల్లా ఒక కాలు మీద నిలబడగలరు అనమాట 4th year కల్లా. అండ్ 5 years ఆఫ్ ఏజ్లో స్కిప్ చేయగలరు, 2 పాదాలతో స్కిప్ చేయగలరు అనమాట. సో ఇది గ్రాస్ మోటార్ మైల్ స్టోన్స్.